స్త్రీని సుఖపరచాలంటే ఎలా సుఖపరచాలి? అంటే మీ అంగము సైజు మ్యాటర్సా? మీ అంటే హార్మోన్స్ సరిగా ఉండి మీ అంగం గట్టిగా మంచిగా పడితే అది మీకు చాలా ఇంపార్టెంటా? ఇవన్నీ అపోహలు చాలా ఉన్నాయి. లోపల వరకు అంగం అంటే పెనిట్రేట్ చేయాలా? లేదు పైననే ఉంటుందా? దాని గురించి నేను చెప్పబోతున్నాను. నేను మీ డాక్టర్ ఎస్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఇది ఒక యోని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీ అంగం ఇది. ఎప్పుడైతే మీరు దీనిలో ప్రవేశిస్తారో మీరు గమనించండి. అప్పుడే స్త్రీ అనేట్టు ఒక రకమైన అన్నట్టు ఫీలింగ్ వస్తుందనమాట. ఎందుకొస్తుంది అంటే ఇక్కడ ముంగటనే ఇటు స్టార్టింగ్‌లోనే చాలా సెన్సేషన్స్ ఉంటాయి. చాలా రక్తనాళాలు అక్కడ ఉంటాయి. చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. నర్వస్ సప్లై ఉంటుంది. దానివల్లనే ఏమేస్తుందంటే ఆమెకు అక్కడ ఫీలింగ్స్ చాలా వస్తాయి. అది సెన్సిటివ్ పార్ట్. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇది లోపలికి తీసుకెళ్ళి అంటే ఇది చేస్తుంటారు. అసలు ఇది ఇక్కడ ఉండదు అసలేమి. ఉండేదంతా ఇక్కడే. అయితే ఇక్కడే మీరు ఒకవేళ రొటేషన్ చేస్తే, ఇక్కడే ఒకవేళ మీరు మూవ్‌మెంట్ చేస్తే, దాంతో ఈమెకు భావి ప్రాప్తి చెందే అవకాశాలుంటాయి. మీరు గమనించండి ఎప్పుడైతే మీరు తీసి మళ్ళీ అంగం వేస్తారో అప్పుడు మళ్ళీ ఆమెకు ఫీలింగ్ వస్తది. మళ్ళీ ఎన్ని సార్లు మీరు తీసి ఎప్పుడేస్తారో మీకు ఫీలింగ్ ఎందుకొస్తుంది? ఎందుకంటే ఈ పార్ట్ చాలా సెన్సిటైజ్డ్ ఉంటుంది. సెన్సిటివిటీ చాలా ఉంటుంది. అంటే అక్కడ నరాలు చాలా ఉంటాయి. అక్కడ బ్లడ్ సప్లై చాలా ఉంటుంది. ఆమెకు ఒక రకమైన ఫీలింగ్ అక్కడ వస్తుందనమాట. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది ఏందనుకుంటారంటే చాలా పెద్దగా ఉండాలి. ఉంటేనే మేము లోపల వరకు పోతాము. అది వేస్ట్. అదంతా ఏం కాదు. మీరు ఇది అండర్‌స్టాండ్ చేసుకోండి. ఒక చిన్న అంగం ఉన్నా సరే కొంచెం అంటే దృఢంగా ఉండాలి అంతే. చిన్నగున్నా పర్వాలేదు. కానీ ఇది ఇక్కడనే మూవ్‌మెంట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మూవ్‌మెంట్ అయిపోతే ఖతం. ఇక ఇద్దరు అంటే ఒకటే సమయానికి భావి ప్రాప్తి కూడా చెందవచ్చు. ఒకవేళ చాలా అంటే నేరో ఉంది, చిన్నగుంది అంటే థిక్‌నెస్ ఎక్కువ లేదనుకోండి మీ అంగంది కూడా పర్వాలేదు. ఇక్కడే మీరు అంటే ఎక్కువ కాన్సంట్రేట్ ఇక్కడ చేయండి. లోపల వెళ్ళడము, పెద్దగా చేసుకోవడం అంగము అది కాదు. దీన్ని థిక్‌నెస్ చేసుకోవడం అది తప్పు కాదు. దాంతో మనం యునాని మెడిసిన్స్‌తో మనకు ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అగైన్ యునాని మెడిసిన్స్‌లో మనకు క్యాప్సూల్ ఫామ్‌లో ఉంటాయి. అలాగే మనకు ఇంకో వివిధ రకాల క్యాప్సూల్స్ ఉంటాయి. అవే కాదు వివిధ రకాల క్యాప్సూల్స్ ఉంటాయి. దీంతో అంగం మంచిగా గట్టిగా దృఢంగా ఇంకా థిక్ అవుతుంది. అంటే పొడుగ్గా అంటే పొడుగు అంటే మీకు కొంచెం పొడుగు ఎరెక్షన్ స్టేట్లో వస్తుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై మంచిగా పోతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో రకమైన క్యాప్సూల్ ఉంటుంది. ఇది ది బెస్ట్. అంటే ఈ వనమూలికలు ఏంటంటే మనము ఈ క్యాప్సూల్ ఫామ్‌లో తయారు చేస్తాం. ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఇవి. ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి ఇవి. ఈ మందులన్నిటినీ తీసుకొని ఇందులో వీర్యం ఎక్కువయ్యే మందులు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకొని దాన్ని శుద్ధి చేస్తాము. అలాగే తీసి పౌడర్ చేయము. దాన్ని శుద్ధి చేసి ఆ మెడిసిన్స్‌ని పౌడర్ రూపంలో కానివ్వండి, హల్వా రూపంలో కానివ్వండి, మనకు ఒక రకమైన ఈ హల్వా ఉంటుంది. ఇలా హల్వా రూపంలో చాలా వివిధ రకాల హల్వాలు ఉంటాయి. ఇది ఒకటే అని కాదు. ఇలాంటి మెడిసిన్స్ మనం తయారు చేసి మనము మన పేషెంట్స్‌కి ఈ మెడిసిన్స్ ఇస్తే వాళ్లకు ఇక్కడ వాళ్ళు జెంటల్ మసాజ్ చేస్తారు. ఒక రకమైన ఆయిల్ ఉంటుంది. ఆయిల్‌తో ఇలా 4, 5 చుక్కలేసి మసాజ్ చేస్తారు ఇది. ఈ మసాజ్ చేయడం వలన అంగము సైజు థిక్‌నెస్ ఎక్కువ అవుతుంది. అంగం సైజు ఎరెక్షన్ స్టేట్లో కొంచెం లాగవుద్ది. కొంచెం ముందుకు వెళ్తుందనమాట. అది మనకు 1 ఇంచ్ కూడా మనము అంగం సైజు మనం పెరుగుకుంటే అది మనకు చాలా మంచి అచీవ్‌మెంట్ అనమాట. కానీ మీరు వివిధ రకాల యాడ్స్ అవి అన్నీ వస్తూ ఉంటాయి. మేము అంగం సైజ్ అంత పెద్ద చేసిన అది తప్పు. దానికి వెళ్ళదు. అయితే మీకు మీ పార్ట్నర్‌ని సాటిస్ఫై అవ్వడానికి నేను ఒక టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి. ముందు భాగంలోనే మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. లోపలికి మరి వెళ్ళడము, సైజ్ పెద్దగా ఉంటేనే ఆమె సాటిస్ఫై అవ్వడం అది తప్పు. ఈ అపోహలు అమ్మాయిలకు కూడా ఉంటాయి. అబ్బాయిలకు అయితే చాలా ఉంటాయి. వీళ్ళందరికీ ఈ దాంట్లో వెళ్ళకూడదు. చాలామంది దీని గురించి పెళ్ళే చేసుకోవట్లేదు.
ఐ హోప్ నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఏదైనా ఇలాంటి సమస్యలుంటే మీరు మాతో వచ్చి కాంటాక్ట్ చేయవచ్చు. దూరపు పల్లెటూరులో వివిధ అంటే వేరే కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు మాకు కాల్ చేసి ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకొని మందులు మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు.